చేయాలని చేశారండి. చెబుతున్నాగా చేయాలని జగనన్న ఓడగట్టాలని ఓడగొట్టారు. కానీ ఏడుపు తగిలిద్ది, మా ఏడుపు తగిలిద్ది. అది చెబుతున్నాగా జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేనోళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్ది అయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. అది చెబుతున్నాగా. మరి చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు ఏందండి? మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడుతున్నారు? ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు ఆయన. లేనోళ్ళకి పెట్టాడు, ఉండోళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం ఏందండి? ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి, ఆయన వచ్చినప్పుడు వానలే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి పెట్టాడయ్యా, లేనోళ్ళకి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది అయ్యా. అట్ట పెట్టండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అది ఆయన చేసేదల్లా ఉండోళ్ళకే దోసి పెడతాడయ్యా. మా బొట్టోళ్ళకి లేకుండా చేశాడు. ఇప్పుడు హాయిగా 5 సంవత్సరాలు హాయిగా తిరిగామయ్యా. అది ఆయనకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అది ముఖం భయానికి కారణం అంటే అట్టుంది, ప్రపంచం అట్టుంది. సాగొట్టేస్తారు, ముఖం కనపడితే సాగొట్టేస్తారు. అట్టుంది ఇప్పుడు ఏ ఊరి పరిస్థితి ఆ ఊర్లో అట్టుంది. అది వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయి అయ్యా. ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సాగకుండా బతికుండామయ్యా.